వైఎస్ షర్మిల ఆస్తులకు సంబంధించినటువంటి చర్చ, దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు, దీనికి సంబంధించిన వివాదం ఇంకా నలుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ అంశంపై మాట్లాడేందుకు జనసేన మాజీ నాయకురాలు, ప్రముఖ న్యాయవాది రజనీ గారు మనతో జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను సార్. మేడం, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం, వైఎస్ షర్మిల జగన్ను ఒక ఇలాంటి సోదరుడు ఉండడం ఒక కళంకితం అంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా అటు దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం అయితే జరుగుతోంది. వాస్తవానికి సోదరుడి ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా సరే, సోదరుడి తనకు రావాల్సిన ఆస్తులు తనకు వచ్చినా సరే, ఇంకా ఆమె తన జగన్పై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇదే అంశం ఒక పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మీరేమంటారు? సార్, ఇది ఎట్లుంటుందంటే సార్, ఎన్టీ రామారావు గారు కాలం నుంచి ఆయన వచ్చిన తర్వాత ఆడబిడ్డలకి ఆస్తి హక్కు చట్టం అని ఒకటి ఇచ్చినారు సార్. మామూలుగా అంతకుముందు ఏ ఆడబిడ్డకైనా పెళ్లి చేసి పురుడు పోసి మంచి చెడులు చూసి ఆడబిడ్డ పిల్లలకు కనుక ఆడబిడ్డలు ఉంటే ఓణీలు ఫంక్షన్లు కొన్ని ప్రముఖమైన వాళ్ళ దాంట్లో పుట్టింటి వాళ్ళే పాత్ర ఉంటది సార్. అంతవరకే ఉండేది. తర్వాత కన్యాదానం కింద కొంత భూమి గాని, కొంత డబ్బు గాని, కొంత పశువులు గాని అప్పట్లో ఇచ్చేవాళ్ళు. తర్వాత మంచి చెడులంతా పుట్టిల్లే చూసేది సార్. తర్వాత ఆడబిడ్డకి సంబంధించి ఎవరన్నా చనిపోయినా వాళ్ళ చుట్టారికాలు ఎవరున్నా బట్టలు వేసేది పుట్టింటి వాళ్ళే. అది కీడు కార్యక్రమం, పుట్టింటి వాళ్ళు తప్ప వేరెవరూ చేయరు అంటారు సార్. సో ఆడబిడ్డలకి, ఆ పిల్లలకి కూడా ఓణీల ఫంక్షన్ కి, మంచికి, మగబిడ్డలకి లుంగిల ఫంక్షన్స్ అంతా కూడా మేనమావ చేత్తో ఇస్తే పుణ్యం అంటారు సార్. ఆడబిడ్డ ఏదైనా కష్టంతో ఉంటే ఒకసారి పుట్టింటికి పోయి వచ్చి ఒక నిద్ర చేస్తే కొంచెం దోషాలు ఏమైనా ఉంటాయి పోతాయని మా చిన్నప్పుడు బాగా చెప్పుకునే వాళ్ళు సార్. ఇప్పటికీ కూడా మేము అదే ఫాలో అవుతుంటాం. ఏదైనా చాలా ఇబ్బందిగా ఉన్నా, ఇంకొంచెం ఏమైనా అనారోగ్యంగా ఉన్నా అని 4 రోజులు మా అమ్మగారింటికి వెళ్ళి వస్తాను, తర్వాత వస్తాను, ఒక 4 రోజులు అక్కడ రెస్ట్ తీసుకుంటాను అనేటటువంటిది సాంప్రదాయం పుట్టిల్లు సార్. మా నాన్నగారు ఫస్ట్ చెప్తాను సార్, మా నాన్నగారు పెళ్ళప్పుడు నాకు కట్నంగా ఇచ్చినారు కొంత, లేకపోతే ఒక పొలం ఇచ్చినారు, కొంత బంగారం ఇచ్చినారు, అంతటితో అయిపోయింది సార్. తర్వాత నాకు సంబంధించిన పురుడు పుణ్యాలు, మంచి చెడు మొత్తం ఆయనే చూసినారు సార్. ఈ రోజు మా నాన్నగారు ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయినారు సార్. చనిపోయే ముందు ఆస్తులు ఏ పంపకాలు చేయలేదు సార్. ఒక ఇల్లు అది ఉంది సార్, మా నాన్నగారి పేరుతో కొంత డిపాజిట్ ఉంటుంది. చాలా మంది అడుగుతారు, ఇదిగో ఆ ఇల్లు మీ నాన్న ఎవరికి రాయలేదు కదా, దాంట్లో నువ్వు అడగరాదా అని అంటారు సార్. నాకు భగవంతుడి దయ వల్ల మంచి ఉద్యోగస్తునిచ్చి చేశారు, మంచి పురుడు పుణ్యం పోసినారు, మంచి కార్యక్రమాలు అన్నిట్లో వాళ్ళ బాధ్యతగా నిలబడ్డారు. తండ్రి చనిపోయాక నేను అడగచ్చు సార్, నాకు ఆడబిడ్డలో ఆస్తి హక్కు చుట్టం ఉంది, ఒక న్యాయవాది, ఆ ఇల్లు విజయవాడలో ఉంది, నేను దాంట్లో వాటా అడగచ్చు సార్. కానీ అడగకూడదు సార్, ఎందుకంటే అది పుట్టిల్లు సార్. అది బాగుంటే పోయి ఒక ముద్ద అన్నం తినొస్తే మనకి గర్వంగా, గౌరవంగా ఉంటుంది సార్. ఆడబిడ్డ బలం ఏమన్నా ఉంటే వాళ్ళ పుట్టిల్లే సార్. పుట్టిల్లు గట్టిగా ఉంటే ఇక్కడ అంటే భర్త తాలూకా బంధువులతో ఎంతైనా పోరాడుతుంది సార్. నా అన్న వస్తాడు, నా కుటుంబం వస్తది. ఏమి ఇచ్చినారు, ఏమి ఇవ్వకపోయారు, నా కుటుంబం, నా అన్న వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు బలంగానే వెనకాల నిలబడితే చాలు కదా సార్. ఒక 10 మందిని తీసుకొని వచ్చి నన్ను ఏమన్నా అంటే వస్తే బాగుంటది కదా. సో అటువంటి సాంప్రదాయాన్ని అలవరుచుకున్నటువంటి విధానాల్లోంచి ఈ ఆస్తి హక్కు చట్టం ఏదైతే ఉందో, నేను న్యాయవాదిగా చెప్తున్నాను సార్, కొన్ని లక్షల కేసులు ఈ రోజు కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి సార్. మాకు కూడా భూమి కావాలి, మాకు కూడా ఆస్తి కావాలి అంటూ ఆడబిడ్డలు అంటే అన్న చెల్లెళ్ల మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయి సార్. రూపాయి ఏం చేస్తావు అంటే భార్య భర్త గొడవ పెట్టేస్తాను, అన్నా చెల్లెళ్ళను విడతీసేస్తాను, తల్లి కూతురి మధ్య ప్రేమ బంధవ్యాలను తెంచేస్తాను అనే పరిస్థితికి వచ్చేసింది సార్. ఆ రూపాయి ఈ రోజు చిచ్చు పెట్టేస్తుంది సార్. ఈరోజు చిచ్చు పెట్టేస్తుంది, ఎందుకంటే చట్టం ఉంది కదా, నువ్వు ఇవ్వాలి, ఎవరి కోసం ఇస్తావు అని. ఎక్కడ గెలిపోయారు సార్ ఆడబిడ్డలు? వాళ్ళ పిల్లలకి కూడా పెళ్లిళ్ళు అయిపోయాక కూడా నాన్న దగ్గర నుంచి నాకు వాటర్ రావాలని కోర్టులో దావాలు వేస్తున్నారు సార్. దావాలు చాలా దారుణం అయిపోయింది. పుట్టిల్లు బాగుండాలి, పుట్టిల్లు అనేది ఒకటి ఉండాలి, అదే ఆడబిడ్డకి బలం, ఇవన్నీ లేకపోయినాయి సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో మధ్య తరగతి వాళ్ళకి మాకు చాలా విలువలు ఉంటాయి సార్. మాకు ఎవరు అక్కర్లా, పుట్టిల్లు ఉంటే చాలు అనేటటువంటి సంతోషపడే మాలాంటి వాళ్ళ మధ్యలోంచి ఈ షర్మిలమ్మ గారు ఎవరైతే ఉన్నారో, అనిల్ గారు ఒక మత ప్రవక్తో లేకపోతే ఒక మత ప్రవచనకర్తో, అటువంటి వ్యక్తి ఒక గొప్ప స్థాయికి ఎలా వెళ్ళిపోయినారు సార్? ఎంత తోడ్పాటునిచ్చినారు రాజశేఖర రెడ్డి గారు. నా చెల్లెలు భర్త అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తోడ్పాటు ఇచ్చినారు. వీళ్ళందరూ కూడా సంఘటితంతో కదా అనిల్ గారు ఒక గొప్ప స్థాయికి వచ్చినారు. కోర్స్ ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది, వీళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేసినారు. నా ఆడబిడ్డ, నా చెల్లి ఇది బాగుండాలి, వాళ్ళ జీవితం బాగుండాలి, వాళ్ళు గొప్పగా ఉండాలి అనే కదా. సో ఇప్పుడు తండ్రి బతికుండగా
తండ్రి బతికుండగా ఇదే షర్మిలమ్మ గారు నాకింత ఇవ్వాలి అంత ఇవ్వాలని పోట్లాడుంటే బాగుండేది. లేరు. తండ్రి చనిపోయాక కొన్నాళ్ళు అన్నతో ట్రావెల్ చేసి, కొన్నాళ్ళు అన్న గెలుపుకి ప్రచారంగా ఏదైతే మంచికి చెడుకి నా కుటుంబం అని మాట్లాడిన ఆవిడ ఈ రోజు ఆస్తి వివాదాలు ఎందుకు అడుగుతున్నారు? ఎవరి కోసం అడుగుతున్నారు? ఎవరు చెప్తే చేస్తున్నారు? ఎవరిని పోగొట్టుకుంటున్నారు? ఎంత చెడ్డ నా రక్తమే, ఎంత చెడ్డ మా ఇంటి ఆడబిడ్డే అని ఎవరు అనుకుంటారు సార్? పుట్టిల్లు అనుకుంటారు సార్. ఎప్పుడైనా ఒక ఆడబిడ్డ తప్పు చేసింది అనుకోండి, నిజంగానే తప్పు చేసిందే అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, కట్టుకున్న భర్త తాలూకా బంధువులు మాట్లాడతారు సార్, కానీ పుట్టిల్లు కడుపులో పెట్టుకుంటుంది. ఎందుకంటే నా కుటుంబం నా రక్తం అని. సో అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ బంధాలని బంధుత్వాల్ని ఆస్తుల కోసం వివాదాలతో తెంచుకుంటున్నారు? ఫర్ యా సపోజ్ అనిల్ గారి చెల్లెళ్ళకి ఏమి ఇచ్చారు ఈవిడ? ఉన్నారు అనిల్ గారి చెల్లెళ్ళు? మాకు తెలియదు. ఫర్ సపోజ్ వీటన్నిటిని భూతద్దంలో చూస్తున్న చంద్రబాబు గారి గురించే మాట్లాడుకుందాం సార్. చంద్రబాబు గారి గురించి, ఎందుకంటే నువ్వు తల్లికి విలువ ఇవ్వలేదు, చెల్లికి వాటా ఇవ్వలేదు అన్నారు కదా. ఆయన గారి తల్లి పేరేంటో మీకు తెలీదు, నాకు తెలీదు, సగం రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలకి ఎమ్మెల్యేలకు కూడా ఎవ్వరికి తెలియదు సార్. ఆ ఖర్జూరపు నాయుడు, లవక్క నాయుడు, యాలుక్క నాయుడు అని ఆ కొడాల నాని గారు మాట్లాడుతున్నప్పుడు ఒక రోజు నేను అన్నాను, సార్ చంద్రబాబు గారి తండ్రి లాంటి వ్యక్తిని ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు అని మాట్లాడతాడం తప్పు కదా సార్ అనేదాన్ని. లేదు రజనీ గారు, ఆయన పేరు ఖర్జూరపు నాయుడే అన్నారు. ఓరే నాయన, పేరు కూడా అదేనా? నాకు తెలియదు సార్ అన్న. ఎందుకు తెలియదు నాకు? ఎందుకు తెలియదు? చంద్రబాబు గారి మామగారు తెలుసు, చంద్రబాబు గారి తండ్రి పేరు నాకు ఎందుకు తెలియదు? ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారి తండ్రి వెంకట్రావు గారు, తల్లి ఆంజనాదేవి నాకు తెలుసు కదా. నాకు కదా, రాష్ట్రంలో అందరికీ తెలుసు కదా. ఆయన పేరు అదేనేమో నాకు తెలుసు సార్. అంజనాదేవి గారు మాకు బాగా నోటెడ్ కదా, అంజనాదేవి, అంజనమ్మ అంటాం కదా. మరి ఏమబ్బా, చంద్రబాబు గారి తల్లి పేరు రాష్ట్ర ప్రజలు ఎవరికీ తెలియదు. ఆయనకి తల్లిదండ్రులని 4 సార్లు అనుభోగ్యుడైనటువంటి ముఖ్యమంత్రి ఒక్క మారైనా సరే స్టేజ్ మీదకి తీసుకొచ్చి తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెట్టి ప్రమాణ స్వీకారం చేసినారా? 2 ఎకరాల ఆసామి మీరు 2 లక్షల కోట్లు సంపాదించేసినారు. 500 కోట్లు నాకు ఇస్తావా, 1,00,000 కోట్ల ఆసామిని అంటూ ప్రజావేదికలో మీరే మాట్లాడారు ఎవిడెంట్రీగా. సో తల్లిదండ్రులకి పాద పద్మాలకి నమస్కరించినటువంటి మీరు, తల్లిదండ్రులు చనిపోతే చితికి నిప్పు పెట్టనటువంటి మీరు, సొంత చెల్లెళ్ళకి ఏ రోజు రాఖీ కట్టనటువంటి మీరు, 2009కి ముందు ఏ రోజు నారావారిపల్లిలో అడుగు పెట్టనటువంటి మీరు, ఈ రోజు మీకంటే వయసులో చాలా చిన్నవాడు, మీ కుమారుడు వయసు గల్లవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమయ్యా నువ్వు అదయ్యా, నువ్వు ఇదే అంటే నువ్వేదయ్యా అని గనక నీకంటే చిన్న బిడ్డ నిన్ను వేలెత్తి చూపితే అది చాలా తప్పు కదా, భావ్యం కాదు కదా. సో ఇటువంటి విషయాల్లో కుటుంబ వివాదాలు సర్వసాధారణంగా ఉంటాయి. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి లేరా? అదే రకంగా షర్మిలమ్మ గారికి, జగన్ గారికి ఉన్నదా? అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చిరంజీవి గారు, సురేఖ గారు, నాగబాబు గారు, వారి భార్య గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిలో, వాళ్ళ చెల్లో ఏ ఒక్కరు ఆయనకి ఆర్థిక సహాయం గాని, ఆయనకి ప్రచార సహాయం గాని ఎప్పుడు చేయలేదు సార్. ఆయన వన్ అండ్ ఓన్లీ వన్ ఆర్మీగా ఆయన ఒక్కడే పోయేవాడు. ఆయన కష్టం సినిమాల్లో వచ్చే డబ్బును పెట్టుకునేవాడు, ఆయన కష్టం ఆయన పడేవాడు. అంటే దాని అర్థం కుటుంబం సహకరించినట్ట, లేకపోతే కుటుంబ సహాయం ఆయన తీసుకోవడం ఇష్టం లేదన్నట్ట? వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఆయన వ్యక్తిగత విషయం. నీకు నీ అన్న సహకరించలేదయ్యా, నీకోసం నీ అన్న ఏ రోజు ప్రచారం రాలేదయ్యా అంటే నేనే పిలవలా, నేను వద్దనుకున్నా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదనుకున్నా అని చెప్పేస్తారు కదా. అంటే దాని అర్థం మనకెందుకు? వాళ్ళ కుటుంబంలో అవతలోళ్ళు సహకరించారా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కేసులు వేసారా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏం జరుగుతుందో మనకెందుకు సార్? మనం ఇప్పుడు ఫీజు తీసుకున్నాం అనుకోండి, జగన్ గారి తరపున నేను మాట్లాడతా, ఒకవేళ షర్మిలమ్మ గారి తరపున ఫీజు తీసుకున్నప్పుడు మాట్లాడతా. అరే వాళ్ళిద్దరికి వాళ్ళ లాయర్లను పెట్టుకున్నప్పుడు మీరు చెప్పండి రజనీ గారు, ఆస్తి వివాదాలు, ఆస్తి వివాదాలు మీడియా ముందుకు వస్తే సత్వరమే పరిష్కారం అయిపోతాయి అంటే ప్రతి ఒక్కరు మీడియా ముందుకు వచ్చేస్తారు. సో దీని వల్ల ఆడబిడ్డలకి ఆస్తి హక్కు చట్టం వచ్చి ఆడబిడ్డలకి స్వేచ్ఛ స్వతంత్రాలని, ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చినప్పటికీ కుటుంబంలో ఉండేటటువంటి ఇబ్బందులు, బంధాలు, బాంధవ్యాలకి కొంత దూరం అయ్యేనే అవసరం. అది వాస్తవంగా ఒప్పుకోవాలి. పెళ్ళప్పుడు ఇచ్చేది వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చేది. పెళ్లి తర్వాత ఈ హక్కు ద్వారా ఇవ్వాలి, సంతకం పెడితే
ఎంతో కొంత పుట్టింటి వాళ్ళు ఆస్తి ఏదైనా అమ్మాలనుకోండి, మా సంతకం అవసరం, పిలుస్తారు. అమ్మ రజని నాన్నగారు ఇల్లది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు, తమ్ముడు రేపు వస్తావా అంటే వస్తానమ్మా, ముందు నాకు చెప్పండి ఒక రోజు అంట. వెళ్తాను, సంతకం పెడతాను. సో అది ఎంత ఖరీదు, ఒక 10,000 ఒక 20,000 ఒక ₹1,00,000 వాళ్ళు ఇచ్చింది తీసుకొని కళ్ళకద్దుకొని వచ్చేస్తాం. అంతా అమ్ముతున్నాడు కదా నాకు ఇంత ఇవ్వాలి అన్నాం అనుకోండి, అది హక్కు అయిపోతుంది. ఆ హక్కు వల్ల ఏమవుతుంది, నాకు ఆ డబ్బు వస్తుంది. కానీ నా తమ్ముడితో, నా పుట్టింటితో నా బంధం తెగిపోతుంది, దూరం Yeah. అవుతుంది. సో ఏది ముఖ్యం, డబ్బా, బంధమా, బంధుత్వమా, నా రక్తమా, నా పుట్టిల్లా? దీన్ని మధ్య తరగతి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, ఎంతో మంది ఆడబిడ్డలు అర్థం చేసుకుంటున్నా ఈ చట్టాన్ని వాడుకొని బంధాల్ని, బంధుత్వాల్ని తెంచుకునేటటువంటి మహిళలకి ముందు బంధాలు, తర్వాత ఈ డబ్బులు అనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సార్. సో ఎనీవే, ఆమె కోర్టులో గెలవగలిగితే, ఆమెకి కోర్టులో ఫేవర్ గా రాగలిగితే ఆమె మీడియా ఎందుకు వస్తుంది మీడియా ముందుకు, చెప్పండి. ఇది విజయమ్మ గారు లెటర్ రాసి ఈ లెటర్ ని పబ్లిక్ చేయడం వల్ల జగన్ గారి నుంచి ఆస్తి వస్తుంది అంటే అది అవాస్తవం. తండ్రి బతికుండగా, అంటే తండ్రి చనిపోయిన తర్వాత కూడా తల్లి బతికే ఉన్నారు కాబట్టి ఆవిడిద్దరికి చెరిసగం చేసేయచ్చు. కానీ ఎందుకు చేయలే, ఆవిడ చేతుల్లో ఏమీ లేదు. ఎందుకు ఆవిడ చేతుల్లో లేదు, ఒక్క లాజిక్. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రచారానికి డబ్బులు లేవు అంటూ ఒక ఇంటిని తాకట్టు పెట్టాలి అంటూ అసెంబ్లీ వేదికగా మాట్లాడారు, మీకు కూడా గుర్తుందా అండి? అవునండి. అంటే అంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక అసెంబ్లీ సభ్యుడు, ఒక ఆయన చెప్తున్నారు 500 కోట్లు ఏదో అడుగుతున్నాడు బిజినెస్ కి పెట్టడానికి, నాకు ఇవ్వడానికి మనసు రావట్లా, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? 5 కోట్లు. 5 కోట్లు. సో 5 కోట్లు ఇవ్వడానికి కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించిన టైంలో తర్వాత అదే రాజశేఖర్ రెడ్డి గారు ఎవరితో అయితే చర్చించారో, ఆ పేరు మనిషిని నాకు గుర్తులేదండి, సాయి ప్రతాప్ రెడ్డి మాజీ ఎంపీ. సార్ ఆయన అన్నారట, చూడు బాగా నిలబడ్డాడయ్యా, వ్యాపారం బాగా తెలుసుకున్నాడు, మనమే రాజకీయంలో ఏమాత్రం అవకాశాలు లేక మనము సేవా దృక్పథంతో ఉన్నవాళ్ళం కాబట్టి మనం ఇలా ఉన్నాం, కానీ బిజినెస్ లో నిలబడ్డాడయ్యా నా బిడ్డ నిలబడ్డాడు అని సంతోషపడి ఇక మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండవులే అంటే, కొడుకు ఆర్థికం మీద తండ్రి ఆధారపడుతున్నాడు అనే విషయాన్ని కళాఖండిగా మీకు అర్థమైంది కదా సార్. అంటే ఒకవేళ బిజినెస్ లో వచ్చిన లాభాన్ని అవసరమైతే ఎలక్షన్ ప్రచారానికో, ఎలక్షన్ కో, లేకపోతే ఎవరెవరికో వాడడానికి ఉపయోగించుకునే అవకాశం, అంటే వాడారు అని కాదు, అవకాశం ఉంది అనే విషయం మనకి తేలతెల్లగా తెలుస్తుంది. సో దీంట్లో నా తండ్రి స్వార్జితం అంటే, నీ తండ్రికి ఏమీ లేకే కదా తల్లి, ఇల్లు తాకట్టు పెట్టి ప్రచారానికి కూడా డబ్బులు లేవని అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ సాక్షిగా డిస్కషన్ కదా. సో తెలివితేటలతో బెంగళూరులో ఉండి తను ఒక సంస్థానాన్ని స్థాపించుకున్నాడు, కొన్ని కేసులను ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు వచ్చి ఈ సరస్వతి దాంట్లో నాకుంది, జూబ్లీస్ లో నాకుంది అంటే, నీకు ఇవ్వాల్సినవన్నీ తండ్రి చనిపోయిన తర్వాత తల్లి సాక్షిగా ఇచ్చేసినాడు కదా. తర్వాత ఏదో ఎంఓయు కుదుర్చుకున్నారట, ఆ ఎంఓయు ప్రకారం ఇవ్వడానికి అక్రమాస్తుల కేసులు జరుగుతున్నాయి కాబట్టి 50% దాటి రిజిస్ట్రేషన్ చేయకూడదు అనే ఒక బైలా రూల్స్ ఉంటాయి. దాన్ని దాటిపోకూడదు కాబట్టి కొంత ఆర్థికంగా డబ్బు రూపంలో వారికి ఇచ్చేసి అక్కడతో క్లియర్ చేసుకున్నారు. ఆ రోజు ఆవిడ తీసుకున్నారు, దాన్ని ఈ రోజు అంటున్నారు డివిడెండ్ అంటున్నారు. నాకు డివిడెండ్ రూపంలో కొంత ఇచ్చారు, ఇంకా నాకు మొత్తంగా రావాలి అన్నారు. సో ఇది ఎట్లా ఉంటుందంటే సార్, అంటే డబ్బు ఏమైనా చేపిస్తుంది. రాజకీయంలో ఒక పదవి కోసమో, ఒక ప్రాముఖ్యత కోసమో కూడా మన బంధాలని, బంధుత్వాల్ని తెంచేసుకునే పరిస్థితి వస్తుందా అంటే కళ్ళ ముందు కనపడుతుంది. ప్రజలకు సేవ చేసేవారైతే వారొక పార్టీలో, వీరొక పార్టీలో సేవా దృక్పథంతో చెయ్యొచ్చు. ఒకరిని దాటి ఎదగాలి అనడం కూడా తప్పులేదు, అది పోటీతత్వం. కానీ ఒకరిని ముంచి ఎదగాలి, ఒకరిని ఇబ్బంది పెట్టో లేకపోతే ఒకరిని డిగ్రేడ్ చేసి ఎదగాలి అనేది తప్పు సార్. ఈ రోజు ఆవిడ కొంగు చాచి పులివెందల్లో అడిగినారు, నాన్న నన్ను మోసం చేసినాడు, నాన్న సునీతమ్మని మోసం చేసినాడు, కొంగు చాచి అడుగుతున్నాము, ఇలాంటి వాళ్ళని గెలిపించకండి, నన్ను గెలిపించండి అంటూ కూడా మాట్లాడినారు కదా. మరి పులివెందల వాసు ఏం చేసినారు సార్? పులివెందల వాసులకి జగన్ గారు ఏంటో, రాజన్న బిడ్డ ఏంటో, విజయమ్మని ఏ పరిస్థితుల్లోకి నెట్టి వేస్తున్నారో వారికి తెలీదా సార్? ఆవిడ మనస్ఫూర్తిగా మాట్లాడదలిస్తే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది కదా. ఎందుకు ఒక లెటర్ రిలీజ్ చేసింది? అలా తన బిడ్డ గురించి మాట్లాడడం తల్లికి ఇష్టం లేదేమోనని మనం భావించవచ్చు కదా. ఎంత వివాదాలు ఉన్నప్పటికీ ఆవిడ ఎక్కడ తన బిడ్డ కనపడినా ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకొని దగ్గర తీసుకునే తత్వం మనం చూసినాం కదా. తల్లికి 2 బిడ్డలు 2 కళ్ళు లాంటి వాళ్ళు సార్.
వాళ్ళిద్దరు ఆస్తి వివాదంలో ఒకవేళ గొడవ పడుతున్నా సరే తల్లి మనసు నొచ్చుకుంటుందే కానీ ఒకరిని సమర్థించదు, ఒకరిని విమర్శించదని నేనైతే ఒక తల్లిగా మనస్ఫూర్తిగా భావిస్తాను సార్. అయితే ఆ లెటర్ కూడా వైఎస్ విజయమ్మ రాసినట్టుగా ప్రచారంలో ఉన్న లెటర్ కూడా ఫేక్ లెటర్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి. ఎందుకంటే సంతకం సరిపోలేదు, అందులో మ్యాటర్ కంటెంట్ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంది, ఖచ్చితంగా ఇది కూడా ఫేక్ లెటర్ అని చెప్పి అంటున్నారు. సార్ ఒకవేళ అది ఫేక్ లెటరు, ఆ లెటర్ గురించి ఇంత డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడో విజయమ్మ గారు బయటకు వచ్చి ఉండేవాళ్ళు సార్. విజయమ్మ గారు ఎప్పుడు కూడా ఏదైతే షర్మిలమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా తాడేపల్లిలో వచ్చి ఉండలేదు సార్. అయితే షర్మిలమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. మీడియా ఇటువంటి నీచపు రాజకీయాలు చేయకండి, ఏ తల్లి తన బిడ్డ గురించి తప్పుగా చెప్పదు, జగన్ అనేవాడు ఎలాంటి వాడో మీకు మీ రాష్ట్ర ప్రజలకి తెలుసు అంటూ గౌరవమైనటువంటి రాజకీయం చేయండి, కానీ రాజన్న బిడ్డల్ని విమర్శిస్తూ మీరు రాజకీయాలు చేయకండి అంటూ కూడా ఒక అద్భుతమైన ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. బహుశా మీకు కూడా గుర్తుండాలి. అవునండి. సో అటువంటి ఆవిడ ఈ రోజు నా కొడుకు మోసం చేస్తున్నాడు అంటే, మోసం చేస్తే హైకోర్టుకు వెళ్ళండి, ఇంకా అక్కడ మీకు ఫేవర్ గా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. మీ కొడుకు మోసం చేసినాడు అనడానికి ఆధారాలు నిరూపించి మీరు ఆస్తిలో గెలవండి. ఒక కేసులో తల్లి గెలుస్తుంది, ఒక కేసులో కూతురు గెలుస్తుంది, ఒక కేసులో కొడుకు గెలుస్తాడు. అది కోర్టు నిర్ధారించాల్సినటువంటి సివిల్ డిస్ప్యూట్ ని ఈ రోజు మీరు ప్రజల్లోకి తీసుకొచ్చి సానుభూతి పొందుదామని మీరు అనుకుంటే, ఈ రోజు చాలా మంది నాతో వచ్చి చెప్తున్నారు, చూడండి ఎంత కష్టం వచ్చిందో జగన్ అన్నకి, మళ్ళీ షర్మిలమ్మ గారు ఇబ్బంది పెట్టడం, ఏదైతే విజయమ్మ గారు మళ్ళీ ఇలా లెటర్ రాయడం, ఈ రోజు ఇంకా కూడా ఒంటరి అయిపోయినాడేమో జగనన్న అంటే ఇంకొకతను అంటాడు, జగనన్న ఏ రోజు తన కుటుంబం సహాయం కోసం ఆశించలా, పైన దేవుని నమ్మాడు, కింద ప్రజల్ని నమ్మాడు, పైన దేవుని నమ్మాడు, కింద ప్రజల్ని నమ్మాడు. మనం ఎప్పుడు జగనన్నతో ఉంటాము. ఇక రక్త సంబంధాలు అంటావా, రూపాయి ఏం చేస్తుంది అంటే నేనేమైనా చేయగలను అంటున్న రూపాయి గురించి మనం ఆలోచించకూడదు. జగనన్న ఆశించింది మనల్ని, పైన దేవుణ్ణి. మన తోడు జగనన్నకి దేవుడు తోడు ఎప్పుడు ఉంటది కాబట్టి తల్లి ఇలా నిందా, కూతురు ఇలా నిందా, చెల్లి ఇలా నిందా మనకు అనవసరం, మనం ఎప్పుడు ఆయనతో ఉంటాం కదా అంటూ ఒక ప్రత్యేకమైన సానుభూతిని కూడా పొందగలిగినాడు. అది ఆశ్చర్యం. అంటే విసిన ప్రతి రాయిని తను ఒక శిఖరాన్ని కట్టుకోవడానికి వాడుకుంటున్నాడే కానీ ఆ విసిరిన రాయి నా మీదకి ఎందుకు విసిరారని బాధపడట్లేదు సార్. ఏ కుటుంబంలో లేవయ్యే ఆస్తి వివాదాలు, లేకపోతే గొడవలు, చిన్న చిన్న ఇబ్బందులు, దాన్ని ఇలాగా మీరు రాజకీయం చేయడం అది మీ నీచపు బుద్ధి అంటూ కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడినారు సార్. ఇది అద్భుతమైన సమాధానంగా మనం భావించాలి. మంచైనా చెడైనా వారి వైపు తప్పున్నా న్యాయం ఉన్నా కోర్టులు ఉన్నాయి కాబట్టి మీరు కోర్టులో కేసులు గెలవండి. డివిడెండ్లు వస్తాయా, షేర్లు వస్తాయా, లేకపోతే దాంట్లో వాటాలే వచ్చేస్తాయా, వాట్ ఎవర్ ఇట్ మే బి. తండ్రి గారికి రాసే అధికారం లేదు, ఎందుకంటే తండ్రి గారు సంపాదించినవి కావవి కాబట్టి అది అతని స్వశక్తితో సంపాదించుకున్నవి కాబట్టి ఇబ్బంది వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఈ ఆస్తులు ఎక్కడవి అంటే ఇవి నావి అంటే ఎలా వచ్చినాయి అంటే వాటి సమాధానాల రూపేణా 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు లేదు అది మా నాన్న ఆస్తి, దాంట్లో నాకు కూడా వాటా కావాలి, దాంట్లో నాకు కూడా వాటా ఉంది, నన్ను కూడా జైలుకి తీసుకెళ్ళండి అని ఇవిడు వచ్చారండి. కష్టం వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు, కష్టాల్లోంచి బయటకు వచ్చి ఒక స్థాయికి వచ్చాక దాంట్లో నా వాటా ఇవ్వండి అంటే ఎక్కడున్నాయి ఆస్తులన్నీ సీజ్ అయి ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు కదా, 50% దాటి అసలే చేయకూడదు కదా, నీకు ఇవ్వాల్సింది డివిడెండ్ రూపంలో ఇచ్చినారు కదా, ఇంకా కూడా నీ అన్నని ఇబ్బంది పెట్టాలి అని మీరు అనుకుంటే మీ అన్నకు తోడుగా రాష్ట్ర ప్రజలు జనం ఇంకా సానుభూతి పెరుగుతుంది తల్లి. మీరు మంచిగా ఎదుర్కొంటే బాగుండేది. ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మీరు ఈ రోజు మీ అన్నని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మీ అన్నకి ఇంకా స్థాయి పెరుగుతుంది, లేకపోతే సానుభూతి పెరుగుతుందే కానీ ఆయన మీద వ్యతిరేకత ఎవరికి రావట్లేదు. ఎందుకంటే ఏ కొడుకు లేకపోతే ఏ అన్న తన చెల్లికి సమాన హక్కులు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో లేదు. బాధ్యతలు పూర్తి చేసి పంపిస్తారు, అంతేగాని తండ్రి ఆస్తి అయితే ఇవ్వచ్చు. తండ్రి ఆస్తి కూడా ఏమీ లేదని తండ్రే నిర్ధారించాడు కదా, లేకపోతే తండ్రి ఆస్తి ఉంటే తండ్రి పేరుతోనే ఉండేది కదా. తండ్రి పేరుతో ఉన్నప్పుడు తల్లికే కదా హక్కు ఉండాలా, అన్నకెందుకు ఉంటుంది హక్కు? తల్లి ఇచ్చేసి ఉండేది కదా. ఎందుకంటే తల్లి పేరు లేదు, తండ్రి పేరు లేదు, తన స్వార్జితం కాబట్టి తన పేరే ఉంది కాబట్టి ఏ రోజు ఈ ఆస్తి వివాదంలో షర్మిలమ్మ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని ఎక్కడా కూడా ఒక మాట తూలనటువంటి వ్యక్తి భారతిరెడ్డి గారు. సో వారి గురించి, జగన్ గారి గురించి టీడీపీ వారు గతంలో
వివేక మర్డర్ కేసు అంటూ ఒక వివేకం అంటూ ఒక సినిమా కూడా తీసినారు. కానీ అదే చంద్రబాబు గారు తన చెల్లెళ్ళకి ఎంత వాటా ఇచ్చినారు? ఇది నా స్వార్జితం, 2 ఎకరాలే నాకుంది, 2 లక్షల ఎకరాలు నేనే తెచ్చుకున్నాను, లేకపోతే 100 కోట్లు నేను తెచ్చుకున్నా, నేనెందుకు ఇస్తాను చెల్లికి అని. అసలు చెల్లెళ్ళు ఉన్నారా సార్? నాకైతే తెలియదు. కొంచెం బయట పెట్టమనండి. చెల్లెళ్ళు అక్కలు ఎంతమంది ఉన్నారో, నారావారిపల్లికి ఎప్పుడెప్పుడు వెళ్తారో, వెళ్ళి ఏమేం చేస్తారో. తన నారావారిపల్లిలో తను ఎందుకు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయట్లా? తన నారావారిపల్లిలో ఎందుకు ఓడిపోయాడు? ఓడిపోయిన చాటే గెలవాలి అనేటటువంటి లోకేష్ గారికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన గౌరవ చంద్రబాబు గారికి ఎందుకు లేకపోయింది? ఓడిపోయిన మంగళగిరిలోనే నేను గెలవాలి, నిలబడాలి అని అక్కడే కూర్చున్నాడు కదా తన కొడుకు. మరి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అదే నారావారిపల్లి ఆ పరిస్థితిలో చంద్రగిరిలో ఓడిపోయినప్పుడు మళ్ళీ అక్కడే ఉండి గెలిచి నేనేంటో చూపించాలి అనకుండా ఎందుకని బోర్డర్ ఏరియా కుప్పంకి వచ్చినారు? కుప్పం దగ్గర నుంచి చెన్నై ఓట్లు ఏమన్నా ఉంటాయా సార్? ఈయనెందుకు హిందూపూర్కి వెళ్ళినాడు? అది వాళ్ళ నాన్నగారు పుట్టి ప్రదేశం కాదు కదా, సొంత గడ్డ. లేకపోతే స్థానబలం ఉండాలి కదా. హిందూపూర్కి ఎందుకు వెళ్ళారు? బెంగళూరు ఓటింగ్ ఉంటుందా? కర్ణాటక ఓటింగ్ ఉంటుందా? నాకైతే తెలియట్లేదు సార్. ఎందుకు అటు కార్నర్ ఒకళ్ళు ఇటు కార్నర్ ఒకళ్ళు ఎంచుకున్నారో తెలియదు. ఏదైతే నిమ్మకూరులో ఒకళ్ళు పోటీ చేసి ఉండాలి, చంద్రగిరిలో ఒకళ్ళు పోటీ చేసి ఉండాలి. తన తండ్రి గారు అటువంటి పుట్టినటువంటి ప్లేస్ అక్కడ గెలిచి ఉండాలి. పాలకొల్లులో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు? తిరుపతిలో ఎందుకు గెలిచినారు? సో ఇవన్నీ కూడా ఏంటంటే సార్, స్థాన బలంలో మన విలువ ఏంటో మనకి తెలుస్తుంది సార్. అక్కడ మనం బలంగా ఉంటే రాష్ట్రాన్ని మొత్తం మనం కంట్రోల్ చేయగలుగుతాం సార్. అది వాస్తవిక విషయం. స్థాన బలం ఉండాలి, స్థానిక బలం ఉండాలి, సామాజిక వర్గ బలం ఉండాలి, తన వర్గం ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, ప్రాంతీయ భాష విభేదాలు ఉండకూడదు. ఇవన్నీ కూడా చెప్పుకునేటటువంటి గొప్ప గొప్ప సూత్రాలని అంబేద్కర్ గారో పటేల్ గారో పెద్ద పెద్ద వాళ్ళు రాసుకున్న పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు సార్, మనం చర్చించుకునేవన్నీ. సో ఎనీవే, ఒకరికి ఒక వేలు చూపించేటప్పుడు 4 వేళ్లు మన వైపు ఉంటాయని మరొకసారి గుర్తించాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా పక్క రాష్ట్రం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి అంటే సినిమా ఇండస్ట్రీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ నేపథ్యంలో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది, ముఖ్యంగా టీడీపీ వర్గాల నుంచి. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? సార్ ఒకటి చాలా అద్భుతం, చాలా దారుణం. ఏం చెప్పాలంటే, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ మూసివేయడానికి గల ప్రథమ పరిస్థితులు ఏంటంటే మీడియా సార్. ఒక పచ్చ మీడియా టికెట్లు అమ్మేసుకుంది, మోసాలు చేసేసింది, వాళ్ళకి టికెట్లు ఇచ్చింది, వీళ్ళకి టికెట్లు ఇచ్చింది అంటూ ఒక ప్రాపకాండ ప్రచారం చేసినారు సార్. కానీ 100 మంది బీసీలకి టికెట్ ఇచ్చినటువంటి గొప్ప పార్టీ ప్రజారాజ్యం పార్టీ అని చెప్పాలి సార్. అంటే 100 మంది బీసీలకు అవకాశం కల్పించారు. అంటే ఏ సామాజిక వర్గ విభేదాలు లేకుండా. అదే మాదిరిగా టికెట్లు అమ్ముకున్నారు అంటూ ఒక ప్రచారాన్ని చేసేసినారు సార్. చాలా దారుణం ఏంటంటే, మొన్న ఈ మధ్య కొలికపూడి శ్రీనివాస్ గారు ఆ ఏరియా ఎంపీ నన్ను 5 కోట్లు టికెట్ కి అడిగినాడు, 5 కోట్లు నేను ఇచ్చినారు, ఇది కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్, ఇదిగో ఎవిడెంటరీ అన్నారు సార్. మామూలుగా అయితే మన భాషలో అంటే మా అడ్వకేట్ భాషలో అయితే ఆ ఎలక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది సార్. ఎందుకంటే ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారి కేసు అంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సార్. ఎలక్షన్ ప్రచారానికి గవర్నమెంట్ అధికారులను వాడిందనే ఉద్దేశంతోనే అలహాబాద్ హైకోర్టు అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ఇందిరాగాంధీ ఒక ప్రధానమంత్రి గారి కూతురని, గతంలో ప్రధానమంత్రి అని, ఇవన్నీ మాకు అక్కర్లేదు సార్, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా. సో ఇప్పుడు కూడా అటువంటి టీడీపీ పార్టీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యి, ఎలక్షన్ కమిషనర్ కి వాళ్ళు ఎంత డబ్బు అయితే ఖర్చు పెట్టాలో అంత డబ్బు ఖర్చు పెట్టకుండా ఈ 5 కోట్లు టికెట్ కి ఇవ్వడం ఏంటి, ఇది ప్రజాస్వామ్యమా అంటూ కూడా, అంటే కొన్ని ఎలక్షన్ బైలాస్ రూల్స్ కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ ఎలక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది సార్. ఎంపీ గారి ఎలక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎమ్మెల్యే గారి ఎలక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ రాష్ట్రంలో చదువుకున్న విద్యావంతులన్నా ఎవరన్నా బయటకు వచ్చి దీన్ని ఎవిడెంటరీతో నిరూపించిన, ఈవెన్ దో కొలికపూడి గారు నిరూపించిన ఓకే. సో ఇక్కడ చిరంజీవి గారి విషయం మాట్లాడితే, మొన్నటి రోజు అసెంబ్లీలో ఆయన లేరు. ఏదో రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి గారు ఏదో మాట్లాడుతుండగా ఇంకొక ఆయన ఎవరోనండి, ఆయన కామినేని శ్రీనివాస్ గారు అనుకుంటా, ఆయన మాట్లాడుతూ అసలు జగన్ గారు ఒక పందిని కొట్టినట్టు కొట్టారు అంటూ మాట్లాడారు. ఎవరు ఆ పంది కొట్టినట్టు కొట్టింది అనే పదాన్ని ఎవరి మీద వాడినారంటే రామకృష్ణరాజు గారి మీద. ఆయన ముందు ఆయననే ఆ జంతువుతో సంబోధిస్తూ ఆయన మాట్లాడింది. సరే, అది మాట్లాడుతూ ఉన్నారు. పాపం ఆయన కూడా ఆయన తిట్టినా ఏమనుకోలేని పరిస్థితి అయిపోయింది. సో సడన్ గా చిరంజీవి గారి గురించి ప్రస్తావన వస్తూ, చిరంజీవి గారు ఇండస్ట్రీలో పెద్ద అనగానే వెంటనే మన బాలకృష్ణ గారు అదేంటది సినిమా షూటింగ్ లో సర్వసాధారణంగా జుట్టు పైన కళ్ళజోడు పెడతారండి, 2 చేతులు జేబుల్లో పెట్టుకుని అలా నడుస్తుంటారు. అది సినిమా షూటింగ్ లో వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు, లేకపోతే సినిమా షూటింగ్ ఫంక్షన్ లో ఎలా అయినా ఉండొచ్చు. కానీ అసెంబ్లీలో
ఒక డ్రెస్ కోడ్, ఒక విధానం, ఒక మాట్లాడే ధోరణి, ఒక ఒక అపీరెన్స్, ఒక పర్సనాలిటీ, ఇవన్నీ క్యాచ్ చేస్తారు. జనాలు చూస్తుంటారు లైవ్ లో. మరి రెండు చేతులు జాబ్ లో పెట్టేసి ఎవరు పెద్ద ఎవరికి పెద్ద అని కళ్ళెగరేస్తున్న వ్యక్తి కళ్ళజోడు నెత్తి మీద ఉంది. నెత్తి మీద కళ్ళజోడు ఉందా, కళ్ళే ఉన్నాయా మాకు తెలియట్లా. ఇండస్ట్రీలో పెద్ద అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత ఎవరు వస్తారు? పెద్ద చిరంజీవి గారు వస్తారు. కరోనా టైంలో అంతమంది సినీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకొని ఎవరికి సహాయం చేసినారు? ఇండస్ట్రీలో సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక పెద్దన్నగా భావించి చిరంజీవి గారి దగ్గరకు వచ్చి ఎందుకు పంచాయతీ చేయమన్నారు? ఇండస్ట్రీలో సంబంధించి సినిమా టికెట్లు రేట్లు తగ్గిపోతే, లేకపోతే డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి నష్టం వస్తుందని అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి బాధ్యతాయుతంగా వచ్చింది ఎవరు? ఇండస్ట్రీ పరిశ్రమగా భావించి ప్రతి కార్మికుణ్ణి ఆదుకోవాలి, మీరు తండ్రి సమానులు అంటూ జగన్ గారితో మాట్లాడింది ఎవరు? మీరేం చేసినారు అప్పుడు? మీరు ఎందుకు రాలా? సరే, జగన్ గారికి నాకు వైరుధ్యం ఉంది, నేను రాలేదు, మంచి మాట. కానీ పేర్ని నాని గారు చెప్పారు చూడండి, ఆయన బసవతారక హాస్పిటల్ కి సంబంధించి ఆరోగ్యశ్రీ డబ్బులు రాలేదని, సార్ జగన్ గారి దృష్టిలో ఒక్కసారి పెట్టండి, మా డబ్బులు రాలేదు అంటూ పేర్ని నాని గారికి ఫోన్ చేసినారట ఎవిడెంట్రీ. మరి అప్పుడు ఎందుకు చేసినారు? మీకు రావాల్సిన డబ్బుల కోసం మీరు ఫోన్లు చేస్తారా? పోతే పోయినాయి. నా చెల్లి గురించి మాట్లాడతావా, నా అక్క గురించి మాట్లాడతావా, నీ డబ్బులు వద్దు, నువ్వొద్దు, మేము నష్టాల ఊబిలోకైనా వెళ్ళిపోతామంటూ ప్రగల్భాలు పలికి పవన్ కళ్యాణ్ గారు లాగా ఇలా ఇలా చూపించొచ్చు కదా. ఎందుకు చూపించలేకపోయారు? మీకంటే డబ్బు డబ్బు విలువైనది. సో డబ్బు విలువైనది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ ఆయన దాకా వస్తే ఆయన మాట్లాడతారు, పక్క వాళ్ళ దాకా వస్తే బురద జల్లుతారు. నిన్నటి రోజు కూడా మళ్ళీ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఏదైతే రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇలా చెయ్యాలి అన్నారు. కానీ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన సోదరుడే కదా. పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నా సోదరుడు, అతని వల్లే ప్రభుత్వం అక్కడ ఫామ్ అయింది. నా సోదరుడికి నేను చెప్తున్నాను, కళామ తల్లి ముద్దు బిడ్డ పెట్టినటువంటి పార్టీ టీడీపీ పార్టీ. ఆ ముద్దు బిడ్డ గారికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. మీరు కూడా అక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేయండి అని ఎందుకు చెప్పలా? అంటే వాళ్ళ తమ్ముడు మాట పక్క రాష్ట్రంలో చెల్లదు కాబట్టి, వాళ్ళ తమ్ముడికి చెప్పిన పని కాదు కాబట్టి, వాళ్ళ తమ్ముడు ఒక ఏదైతే ఒక ప్రామాణికంగా ఉన్న పదవే కానీ ఒక అధికారిక పదవి కాదు కాబట్టి, అంటే ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగంలో లేని పదవి కాబట్టి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికే చెప్పారు. అరే నీ తమ్ముడు ఎందుకు అడగలేదంటే, ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన పరిధి ఎంత వరకు, ఆయన శాఖలు ఏంటి అని మాట్లాడతారు. ఆయన ఉప ముఖ్యమంత్రి కదా, అంటే ఉప ముఖ్యమంత్రి గారికి ఒక ఆర్డినెన్స్ పాస్ చేసే అధికారం ఉంటుందా? సలహా ఇచ్చే అధికారం ఎంత మేరకు ఉంటుంది? హోమ్ మినిస్టర్ గారి విషయంలో వస్తే ఎంతమంది బయటకు వచ్చేసినారు, నేను తీసుకోమంటావు హోంశాఖ, నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అన్నప్పుడు ఈ రోజుకి హోంశాఖలు ఎందుకు తలదూర్చలా? ఆ రోజు తలదూర్చినందుకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఆయనకే తెలుసు. ఈ రోజుకి ఏ శాఖలో ఆయన తలదూర్చట్లా, ఆయన శాఖల వరకు ఆయన చిన్నగా చేసుకుని వెళ్తున్నాడు. సో వెంటనే టీడీపీ సోషల్ మీడియా మొత్తం బయటకు వచ్చి చిరంజీవి గారిని ఇష్టాచారంగా మాట్లాడడం బిగించేసేసారు. కానీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారా? ఎంత మేరకు రియాక్ట్ అవుతారు? ఈ సోషల్ మీడియాని నాన్న ఏమన్నాడు? సినీ రంగానికి బాగా దగ్గరగా ఉండేటటువంటి సన్నిహితుడైనటువంటి చంద్రబాబు గారు విన్నవించుకుంటున్నాను అనే పదాన్ని కూడా వాడితే, అయినా కూడా టీడీపీ సోషల్ మీడియాలో బూతులు తిట్టేస్తుంటే చిరంజీవి గారి గురించి అంటే ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మాన్ని కాపాడుతూ చిరంజీవి గారిని టీడీపీ సోషల్ మీడియా తిట్టినా, అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు విమర్శించినా, కుదిరితే దాన్ని అసెంబ్లీ సాక్షిగా డిలీట్ చేయడం వల్ల అయిందే కానీ ఆయన నాన్న గురించి ఏ టీడీపీ సోషల్ మీడియా కూడా మాట్లాడడానికి వీల్లేదు. దయచేసి రాజకీయాల్లో లేనట్టు చిరంజీవి గారిని ఏ ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకోను, నా రక్తం, నా అన్న, నా ప్రాణం అనే పదాల్ని వాడుంటే ప్రజారాజ్యం నుంచి జెండా మోసిన ప్రతి ఒక్కరికి చిరంజీవి గారు అంటే ప్రాణం సార్. ఆయన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయన ఒక 10 ఉంటాయా, 20 ఉంటాయా, 30 సినిమాలు ఉంటాయా ఓకే నాకు తెలియదు, కానీ చిరంజీవి గారి సినిమా రీళ్లు తెస్తారు చూడండి, ఆ రీళ్లకు కూడా గుమ్మడికాయలు తిప్పి పూజలు చేసి చిరంజీవి గారు వస్తున్నారంటే పరిగెట్టుకొని వస్తే ఆయన ఈ రోజుకి కళామ తల్లి ముద్దు బిడ్డగా భావిస్తూ, ఆయన ఒక దేవుడుగా భావిస్తూ ఈ రోజుకి రక్తదానాలు చేస్తున్న అభిమానులందరూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేస్తున్నారండి. కానీ చిరంజీవి గారిని మాట అనగానే కూటమి ధర్మాన్ని కాపాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే, అదే చిరంజీవి గారి అభిమానులైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, నెలలో 2-3 ట్రిప్పులైన వెళ్ళి కూర్చే పంచకర్ల రమేష్ గారు లాంటి వారికి, కందుల దుర్గేష్ గారు లాంటి వారికి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి బాధ కలుగుతుంది సార్. ఏంటి కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే ఇది కూటమి ధర్మం. చిరంజీవి గారిని టీడీపీ సోషల్ మీడియా బూతులు తిట్టినా మనం మాట్లాడకూడదు, ఎందుకంటే మనం కూటమిని కాపాడాలి.
మరి ప్రజాధర్మాన్ని ఎప్పుడు కాపాడతావు, ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కాపాడతావు, నీ రక్త సంబంధాన్ని ఎప్పుడు కాపాడతావు? సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలని నా ఆవేదన సార్. నాకెందుకంటే పవన్ కళ్యాణ్ గారి కంటే 10 రెట్లు చిరంజీవి గారు అంటే అభిమానం. మేము కానీ, మా కుటుంబం కానీ, మా సంబంధించిన వారు ప్రతి ఒక్కరు కానీ చిరంజీవి గారిని అంటే ఊరుకోం గాని సార్, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆలోచిస్తామేమో, చిరంజీవి గారిని అంటే అసలు ఊరుకోరు సార్. ఎందుకంటే ఆయన రాజకీయంలో లేని వ్యక్తి. రాజకీయంలో ఉన్న వ్యక్తి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, తట్టుకుంటున్నాడు, నిలబడుతున్నాడు. ఈయన గొప్పతనం ఏంది? ఆయన ఔన్నత్యం ఆకాశం అంతా. ఆయన్ని ఎవరు దాటలేరు, ఆయన్ని ఎవరు రీచ్ అవ్వలేరు, ఆయన స్థాయిని ఎవరు ఎగతాళి చేయలేరు. చేసిన వారు ఆకాశం మీద ఉమ్మూసినట్టే. అది చిరంజీవి ఒక సంస్థానం, ఒక అధిపతి అనేది మేము మనస్ఫూర్తిగా భావిస్తాం సార్. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.